సత్యకీర్తి ప్రభు, ఇది ఒక ప్రశాంతమైన ముని ఆశ్రమం ప్రాంత భూమియే చూడు. అదిగో పొంతల వెళ్ళుదాలు తతగంబులు కొన్ని కోయబడినట్లు తభిష్టంబుక బాబు కాందల చట్టమా అయ్యదే నీవారపు నాహుదు పడము పైన లెక్కాదు సత్యకీర్తి, ఇది ఒక మున్యాశ్రమము. ఇందు వేట కరంకరాడు, ఎరుకలను దూరముగా మోయి వేటాడు. దేవి, మనం ఇప్పుడున్న స్థలం ఒక ముని ఆశ్రమము సుమా. ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా నాథ? దేవి, విశ్వామిత్ర నామ శ్రవణ మాత్రమున నీ విట్లు ఉలికిపడితివేమి? నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమమునందునను నా మనం బేలాగో ఉన్నది. నాకు అట్లే ఉన్నది. చిత్తంపేటకు కలవరపడుతున్నది. ఘోరమైన వేట కష్టములు లభించుటచే
సహజ కర్తవ్యముకు మీ అన్నది కానీ మనకి ఏమీ లేదు ప్రభు. అట్లే కావచ్చును దేవి, నాథ. సర్వాంగములకు ఉచిత శ్రమము కల్పించండు చేసి కాబోలు. నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుచున్నది. అలాగైనా ఈ బ్రహ్మావి కొన్న నీడ చిగురుటాకు సజ్జన ఏర్పరిచేదా నా ఎంక తలపు తలగడగా నమర్చుకొని ఇంచుకొంతసేపు సుఖనిద్ర పొందదగము ప్రేయసి, నాథ. పగటి వేళ నిద్రకేర్పడినది కాదు, మరి మరియు నిద్రయున్న స్మరణకు వచ్చింది. నిన్నటి రేయి అపరయామమున నేలొక దుస్తపనము గట్టిది దేవి. అయ్యయ్యో, అది ఎట్టిదో కదా నాథ. నేను నిజ పురోహిత విద్వజ్జలంబులతో పేరు అలగమ్ముండ ఉండా అది మాత్ర తేజోవి రాజోగము మునిరాజు కనుగొన లగ్న కణములు మీచు సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసనముని నన్ను నేలంద్రోసి మన రాజ్య సర్వస్వముతను గ్రహించి మనలను కట్టుబట్టలతో అడవులకు పారద్రోని అందు పడరాని పాటలు పడుచుంటుంది దేవి. ఇంతలో మెలకువ కలిగను. అయ్యయ్యో, ఎంత దుస్వప్నములు కట్టేరే ఇవన్నీ ఇవన్నీ ఇటు నన్ను జరుగుతున్నవి. నిన్న నాకు కూడా అట్టికలే వచ్చినది నాథ. దేవా దేవి, మీకే ఆ శుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము తన ఎంట తీసుకుని పోక మనకడనే ఉంచినందున చిత్తమున ఏదో విచారించుచూ నిద్రించుంటిరి. కావున ఇట్టి కళ్ళు వచ్చి ఉండవచ్చును. ఇప్పట్టున వినోదముగా కాలము గడుపుటకు మన ఆశ్రితులైన సంగీత పాఠకులైన లేరే. అర్ధజన కల్ప పూజ రాజలోక బిడవజ కులముతో పనియమి రాజా, మేము మాతాంగంగనం తగనిదేగాని తను తాను పొగడుకొనుట విమల సంగీత సాహిత్య విద్యలందు పలుకులు వెలంది మాతోటి పాటు సుమ్మి పవిత్ర కుల దీప శ్రీ హరిశ్చంద్ర భూప పవిత్ర కుల దీప శ్రీ హరిశ్చంద్ర భూప కాలక్షేపములకు మాతంగంగన మా మహారాజు గారు మెచ్చినట్టు నీ సంగీత నాట్య కళాకౌశలము ప్రదర్శించుము. ఆజ్ఞ ప్రభు. నడకలో కొదమ సింగపు మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడా. ఏ రాజా రారా కౌగిలి చేరా చలిగాలి వీచే సైగా చేసే కోసమే చలిగాలి వీచే సైగా
పొదరింగు నేను నన్ను రమ్మన్నవి నా మదిలోని రాగాలు జుమ్మన్నవి పొదరింగు నేను నన్ను రమ్మన్నవి నా మదిలోని రాగాలు జుమ్మన్నవి మాతాడవా మాతాడవా నీకున్న చూపుతో నన్ను వేటాడవా ఇదేమి సత్యగీతి, వీరు పాడుచున్న గీతికలోని అర్థము నాకంత రుచింపలేదు, కానీ వీని కంఠస్వరము మాత్రము వీణనాదముతో సూత్రపేయముగా ఉన్నది. వీరికి ముక్తాహారము భౌకృతిగా ఇచ్చి పంపివేయము. ఓ మాతంగన, మా మహారాజు గారు ఈ మెచ్చి ఇచ్చిన ఈ ముక్తాహారం పరిగ్రహింపుము. మహారాజా, ఓ మహారాజా, మాకీ ముక్తాహారం లేటికి మరికేమీ కావలేదు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ ఆశ్రయ సౌఖ్యం ఉన్న సంగినా చాదును కదా. సత్యగీతి, వీరి పరివర్తనము తెలియవచ్చినది, ఇంకా పంపివేయము. తక్కువ మాది భోకల పిటారము ఎక్కడ చెల్లుదా? అక్కడే మక్కువ తీర్చుకొనుమో. మనమాలని భయకాది వత్తనాలు కొనసాగినాము. చూడండి, ఈయన మాట్లాడుతున్న హరిశ్చంద్ర, ఓయే హరిశ్చంద్ర, సత్యకీర్తికి మమ్మల్ని ఇట్లా అన్యాయముగా కొట్టించదు కదా. మా తండ్రి విశ్వామిత్రుడితో చెప్పి నీవు తీర్చుకున్నా అన్ని పేరుని పిలవరాదు, అన్ని పేరుని పిలవరాదు. నాథ, దేవి, ఈమె విశ్వామిత్ర మహర్షి కుమార్తెయ అయినచో మాలితే ఎట్లైనది? ఏమో దేవి, ఇదంతా ఇంద్రజాలము వలె ఉన్నది. ఏదో దుర్యోగము కొరకు మనం ఈ ఆశ్రమ ప్రాంతముకు చేరితిమి దేవి.